హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఐఎమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్. ఐఎమ్ ఏ మ్యాగ్నెట్ ఫర్ ఆల్ సక్సెస్. నేను చెప్తూనే ఉంటాను, సెల్ఫ్ అఫర్మేషన్స్ చేసుకోండి అని. చేసుకోవాలి. ఇన్స్టెంట్గా మన ఎనర్జీని షిఫ్ట్ చేసేదానికి సెల్ఫ్ అఫర్మేషన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. ఓకే, సో చేసుకోండి. మాకు తెలియదు అంటే ఫస్ట్ ఒక బుక్లో కానీ పేపర్లో కానీ మీకేం కావాలి, మీరు ఎలా ఉండాలి అనేది ఒకసారి రాసుకోండి. రాసుకున్న తర్వాత అవి మీకు నోటెడ్ అవుతాయి. మీరు అవి ఎక్కువగా చెప్తూ ఉండడం వల్ల మీరు అవే మేనిఫెస్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఏంటి ఈరోజు టాపిక్ అబ్సెషన్ స్పెల్ ఇద్దాం అనుకుంటున్నాను. ఇది చాలా సింపుల్. అబ్సెషన్ స్పెల్ అంటే ఏంటి అంటే కపుల్స్ మధ్య కావచ్చు, ఫ్రెండ్షిప్ ఎవరి మధ్య అయినా కానీ స్పార్క్ అనేది కొన్ని సందర్భాల్లో పోతూ ఉంటుంది, అంటే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఏంటి నేనంటే ఇష్టం చూపించరు అని వైఫ్ ఆర్ హస్బెండ్ మెటీరియల్స్కి అనిపిస్తూ ఉంటుంది. నాకు ఏంటి నేనంటే ఇష్టం లేనట్టుగా ఉంటారు, నన్ను ఆ స్పార్క్ ఉంటుంది అనమాట. లవ్, కేరింగ్ అదనేది తగ్గిపోతూ ఉంటుంది. ఫస్ట్ బాగుంటుంది, తర్వాత తగ్గుతూ వస్తుంది. అదర్ ప్రాబ్లమ్స్ వల్ల, లేకపోతే బయట టెన్షన్స్ వల్ల ఇలా అనేది పోతూ ఉంటుంది. సో ఈ అబ్సెషన్ స్పెల్ అనేది చేయడం వల్ల మళ్ళీ అది రీస్టోర్ అవుతుంది. ఏదైతే స్పార్క్ ఇద్దరి మధ్యన మంచి స్పార్క్, అండర్స్టాండింగ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ రీస్టోర్ అవుతూ ఉంటుంది. సో ఇది ట్రై చేయండి, చాలా బాగా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఏం చేయాలి? ఒక స్లిప్ తీసుకోండి. స్లిప్ తీసుకొని ఇక్కడ ఎవరైతే మీ పర్సన్ నేమ్ ఇక్కడ రాసేసి, మీ పర్సన్ మీరు ఎవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీ పర్సన్ నేమ్ అనేది రాసి అప్లిఫ్ట్, పెన్ అనేది అప్లిఫ్ట్ అవ్వకూడదు మధ్యలో, అలా అవ్వకుండా సర్కిల్స్ అనేవి గీయాలి. 3 గీయాలి. ఇక్కడ 3 సర్కిల్స్, ఇట్లా 3 సర్కిల్స్ గీసిన తర్వాత ఇది అబ్సెషన్ స్పెల్ అంటాం దీన్ని. సింపుల్ అబ్సెషన్ స్పెల్. దీనికి మీరు యూజ్ చేసేది ఏదైనా కావచ్చు. స్ప్రే బాటిల్ ఇట్లా 3 టైమ్స్ స్ప్రే చేసేసి దీన్ని 3 టైమ్స్ మీ వైపుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా చేసేసిన తర్వాత దీన్ని బర్న్ చేయాలి. ఓకే, ఇలా బర్న్ చేయాలి. బర్న్ చేసిన తర్వాత దీన్ని యాజ్ యూజువల్ బయటికి తీసుకెళ్ళి విండ్కి ఊదేయండి, బయట గాలికి. ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ అవుతుంది. ఇది చేస్తూ ఉంటే మీరు చేంజ్ అనేదాన్ని చూస్తూ ఉంటారు. ఓకే, ఇది అబ్సెషన్ స్పెల్. ఇది యాషెస్ని విండ్లో ఊదేయాలి గాలికి. ఓకే, సో ఈరోజు టాపిక్ ఏంటి మేడం, స్పెల్ ఓకే అని అంటారా? ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మీ లైఫ్లోకి ఎందుకు వచ్చారు, ఏమనుకొని వచ్చారు, కానీ ఏం జరిగింది? మీ పర్సన్ మీ లైఫ్లోకి ఏమనుకొని ఏం ఆశించి వచ్చారు, కానీ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మీ ఇద్దరి మధ్య సపరేషన్ వచ్చేక ముందు ఏం జరిగింది అనేది చూద్దాం అనుకుంటున్నాను. ఈరోజు టాపిక్ అదే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం, రీడింగ్ చూద్దాం. సో ఈరోజు ఈ డెక్ని యూస్ చేస్తాను అండ్ క్లారిఫికేషన్స్ కూడా తీస్తాను. ఓకే, సో చకాచక్ వెళ్ళిపోదాం. నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైనా కొత్తగా మన వీడియోస్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే మనల్ని కాంటాక్ట్ అవ్వండి అండ్ రెమెడీస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీ ప్రాబ్లమ్స్కి తగ్గట్టుగా. ఓకే, సో జనరల్గా ఇచ్చే రెమెడీస్ మాకు వర్క్ అవుతాయా అంటే అవుతాయి.
కానీ మీకు అవుతాయా లేదా మీకు మీ ప్రాబ్లంను బట్టి రెమెడీస్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో చూసేద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ లైఫ్లోకి వాళ్ళ పర్సన్స్ అసలు ఎందుకు వచ్చారు? ఓకే, కార్డ్ ఫ్లిప్ అవుతున్నాయి. ఎందుకు వచ్చారు? ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్. Yes. Universe, please give us accurate reading. ఎందుకు వచ్చారు? ఓకే, మన రీడింగ్కి తగ్గట్టుగానే వస్తూ ఉంది కార్డ్స్ కూడా. ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ లైఫ్లోకి వాళ్ళ పర్సన్స్ అసలు ఎందుకు వచ్చారు? పాసిబిలిటీస్. కన్ఫ్యూజన్. ఈ కార్డ్స్ కనిపిస్తున్నాయా? ఓకే, యూనివర్స్ మరి ఏం జరిగింది? వాళ్ళు ఏమనుకుని వచ్చారు కానీ ఏం జరిగింది? ఏం జరిగింది? వెరీ గుడ్. దిస్ ఈస్ కాల్డ్ యాక్యురేట్ రీడింగ్ అని నేను అంటాను. యాక్యురేట్ రీడింగ్ అంటే మనం ఏమి ప్రశ్న వేసామో దానికి తగ్గట్టుగానే సమాధానం అనేది రావాలి. ఓకే, ఏం జరిగింది? ఓకే, ఎస్, ఏమనుకొని వచ్చారు? అసలు ఏం జరిగింది ఈ కనెక్షన్లోకి మీ పర్సన్స్? గైస్, ఇది జనరల్ రీడింగ్, జనరల్ వైజ్గానే చూసుకోండి. అండ్ అలాగే ఆపోజిట్ జెండర్ చూసుకోవాలి. అంటే మీరు చూసే వాళ్ళు అదర్ జెండర్ అయి ఉండాలి. Please give us accurate reading. Pride. ఏమనంటే అన్న అంటారు. ఈ పర్సన్కి ఎగ్జైట్మెంట్, థ్రిల్, తన లైఫ్ మంచిగా ఉన్నప్పుడు మంచిగా మిమ్మల్ని అటు ఇటు ఫుట్బాల్ మాదిరి ఆడుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది నాకు ఒక ఓవరాల్ మెసేజ్. నేను వేసిన ప్రశ్న ఏంటి? వాళ్ళు ఎందుకు వచ్చారు మీ లైఫ్లోకి, ఏమనుకొని వచ్చారు, కానీ ఏం జరిగింది అనే ప్రశ్న వేసా. వాళ్ళ టైం మంచిగా ఉన్నప్పుడు మిమ్మల్ని అటు ఇటు ఫుట్బాల్ మాదిరి ఆడుకుంటూ వాళ్ళు ఎంజాయ్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఓకే, వెళ్ళిపోదాం, క్లారిఫికేషన్స్ తీసుకుందాం. యూనివర్స్, ప్లీజ్ గివ్ అస్ యాక్యురేట్ రీడింగ్.
ఇక్కడ మీ పర్సన్కి అనిపించిందంట మీతో ఏదో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఏదో ఉంది మొదట్లో ఫస్ట్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వే ముందు హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఏదో ఉంది. హార్ట్ టు హార్ట్ టెలిపతికల్లీ అంటే మీరు మాట్లాడుకోకపోయినా మీతో ఏదో కనెక్షన్ అనేది అటాచ్మెంట్ ఏదో ఉంది అనే అనే మీ పర్సన్ అనుకున్నారంట. అది మీ పర్సన్కి తన మనసు అలా చెప్పిందంట. వీళ్ళతో నాకు ఏదో బంధం ఉంది, వీళ్ళతో నాకు ఏదో అనుబంధం నడుస్తుంది, అందుకే వీళ్ళు నాకు లైఫ్లోకి వచ్చారు అనేలాగా తన మనసు తనకి చెప్పిందంట మీ పర్సన్కి. క్లారిఫికేషన్ యూనివర్స్, వై ఇంట్యూషన్ హియర్? Universe, please give us accurate reading. Why intuition here? See, అలా అనిపించేదానికి కారణం ఆల్రెడీ వాళ్ళకి పెయిన్ఫుల్ సైకిల్లో ఉన్నప్పుడు మీరు ఒక వెలుగు మాదిరి వారికి కనిపించారు అనేది ఇక్కడ కార్డ్స్ మీనింగ్. మీతో ఏదో హార్ట్ టు హార్ట్ కనెక్షన్ ఉంది అని అనిపించింది, మీరేదో ఒక లైట్ మాదిరి కనిపించారు అని అంటే మీ పర్సన్కి తను ఆల్రెడీ అప్పటికే ఏదో పెయిన్ఫుల్ సైకిల్ని అనుభవిస్తూ ఉన్నారు. అప్పుడు మీరు ఒక వెలుగు దేవత, వెలుగు ఒక లైట్, మనం అనుకున్న మన డార్క్లో ఉన్నప్పుడు లైట్ ఎట్టుకొని పడితే అటు వెళ్ళిపోతాం. అలాగే మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి వచ్చారు అనేది చూపిస్తూ ఉంది. సారో, ఎస్, మీ పర్సన్ డిప్రెషన్లో ఉన్నారు. సంథింగ్ పాస్ట్ ప్రాబ్లమ్స్లో చిక్కుకుపోయి ఆల్రెడీ అసలు ఏమీ లేదు లైఫ్లో అన్న ఒక టైంలో మీరు తన లైఫ్లోకి కనిపించడం, మీరు మాట్లాడటం కానీ కనిపించడం కానీ ఇట్లాంటిది ఏదో జరిగిందనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. వై గ్రిఫ్ హియర్ యూనివర్స్? ఈ పర్సన్కి నేను చెప్పాను కదా ఇక్కడ ఆల్రెడీ పెయిన్ఫుల్ సైకిల్లో ఉన్నప్పుడు ఒక లైట్ మాదిరి, ద సన్ మాదిరి మీరు కనిపించారు అని. ఎస్, అది డబుల్ కన్ఫర్మేషన్. తన ఏదో పెయిన్ఫుల్ సైకిల్, తన ఏదో డిప్రెషన్, తన ఏదో ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీరు కనిపించారు మీ పర్సన్కి అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎస్, వారు వెతుక్కున్నారు యాక్చువల్లీ. తన ఆల్రెడీ ప్రాబ్లమ్స్, డిప్రెషన్, లాస్ ఇవన్నీ ఉన్న టైంలోనే నాకు మంచి లైట్, మంచి వే, మంచిగా క్రేవ్ చేసేవాళ్ళు, మంచితనాన్ని చూపించేవాళ్ళు, మంచిగా ఎవరుంటారు అనేలాగా ఈయన సర్చ్ చేశారు. సర్చ్ చేస్తూ ఉండగా మీరు తగిలారు మీ పర్సన్కి. ద హర్మిట్ అంటేనే పూరా నెగిటివ్ సిచ్యువేషన్ అనమాట. ద హర్మిట్ మీన్స్ ద డార్క్ పేజ్. హర్మిట్ అంటేనే ద డార్క్ పేజ్. మీ పర్సన్ ఆ డార్క్ పేజ్ నడుస్తూ ఉన్నప్పుడు మీ లైఫ్లో, వాళ్ళ లైఫ్లో మీరు కనిపించారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. హ్యాపీనెస్ మీ పర్సన్కి అనిపించింది ఎప్పుడైతే మీరు కనిపించారో మీతో మళ్ళీ మంచిగా ఉండబోతుంది, మంచిగా ఉంటుంది. అండ్ ఆల్సో హ్యాపీనెస్ ప్లస్ ఆయనకున్న పాస్ట్ ఓన్స్ ఇక్కడ నడుస్తూ ఉన్నాయి కదా, వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది దొరుకుతుంది అనేది మీ పర్సన్ అనుకున్నారు ఎప్పుడైతే మీరు కనిపించారో అప్పుడు. వై ప్రాస్పెక్టివ్ హియర్ యూనివర్స్? ఎస్, తను ఆల్రెడీ ప్రాబ్లమ్స్లో ఉన్నమాట వాస్తవం. తనకి పాజిటివ్ అనేది మీరు అప్పటికీ ఈయనకి చేరువవ్వలా. అంటే కనిపిస్తున్నారు, చూస్తున్నారు తప్ప మీ దగ్గరికి రాలేదు.
కానీ లైట్ అనేది పాజిటివ్ అనేది మీ లైఫ్ నుంచి వస్తుంది అని అయితే తను అనుకున్నారు ఇక్కడ మీ పర్సన్. ఎందుకు ఆల్రెడీ వాళ్ళు పెయిన్ఫుల్ సైకిల్లో ఉన్నారు. పెయిన్ఫుల్ బాధాకరం పాస్ట్ ఏదైనా జరగని పాస్ట్ లైఫ్లో పాస్ట్ జరిగిన గొడవలు ఏ సిచ్యువేషన్ తను పేసిన పెయిన్ఫుల్ డెత్ అంటేనే పెయిన్ఫుల్ సైకిల్. దాంట్లో ఉన్నప్పుడు మీరు దూరం నుంచి మిమ్మల్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు ఒక పాజిటివ్ థింగ్ లాగా కనిపించారు. పాజిటివ్ లైఫ్ మీతో ప్యాచప్ చేసుకున్న మీకు హ్యాపీనెస్ మీ నుంచి వస్తుంది అని అయితే తను అనుకున్నారు. ఈ మైండ్లో నుంచి మీతో ఉంటే ఈ మైండ్లో నుంచి ఈ పెయిన్ఫుల్ థింగ్స్ అనేవి కూడా దూరం అవుతూ ఉంటాయని అయితే తను అనుకున్నారు. ఇది దూరం నుంచి మిమ్మల్ని చూసినప్పుడు మీతో అప్పటికి కలిసి ఉన్నా కలగకపోయినా దూరం నుంచి ఇట్లా అనుకునేవాళ్ళు అనమాట మీ పర్సన్. మీతో ఉంటే ఇది మైండ్ ఫుల్ మంచిగా ఉంటుంది, నా మైండ్లో నుంచి మైండ్కి ప్రశాంతత అనేది మీ నుంచి వస్తుందని అయితే తను అనుకున్నారు. వై పాసిబిలిటీస్ హియర్. ఇక్కడ మీ పర్సన్ మీ నుంచి ఒక లైట్ చూసారా, ద సన్ మాదిరి మీరు కనిపించారు మీ పర్సన్కి. ఆల్రెడీ డార్క్ పేజ్లో నెగిటివ్ పేజ్లో ఉన్న మీ పర్సన్కి మీరు ఒక లైట్ మాదిరి మీ పర్సన్కి మీరు కనిపించారు. అందుకే మీతో ఏమన్నా అడ్వెంచర్స్ అంటే కలిసి జర్నీ చేయడం, ప్యాచప్ చేసుకుంటే న్యూ బిగినింగ్ చేయడం ఇట్లాంటిది అనేది అవుతుందా, ఒకవేళ అవ్వకపోయినా రిస్క్ ఉన్నా సరే చేద్దాము అని అయితే మీ పర్సన్ అనుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. యూనివర్స్ ప్లీజ్ వై పాసిబిలిటీస్ హియర్. ఇక్కడ చూడండి తిరిగింది. ఎందుకంటే వీళ్ళు పాస్ట్ లైఫ్లో పాస్ట్ జరిగిన థింగ్స్ని నుంచి మూవ్ ఆన్ అవ్వేదానికి మిమ్మల్ని చూశారు అనేది అర్థమవుతుంది ఇక్కడ నాకు. అంటే వీళ్ళ లైఫ్లో సంథింగ్ ఏదో జరిగిపోయి ఉన్నాయి, అప్పటికి జరిగిపోయిన తర్వాత వాటి నుంచి మూవ్ ఆన్ అవ్వాలంటే అంత స్టామినా శక్తి అదనేది రాదు, ఎవరొకరు సపోర్ట్ అనేది రావాలి. ఇక్కడ చూస్తే మీకు మీ పర్సన్కి మీరు ఒక లైట్ మాదిరి కనిపించారు. మీతో మూవ్ అవుతే ఇక్కడ పాస్ట్ ఓన్స్ ఉంటాయి కదా, పాస్ట్ బాధలు పాస్ట్ మెమరీస్ వీటి నుంచి మూవ్ ఆన్ అవ్వచ్చు అనేది అయితే అనుకున్నారు. అందుకే మీ పర్సన్ మీతో రిస్క్ ఉన్నా సరే మూవ్ ఆన్ తన లైఫ్లో తను మూవ్ ఆన్ అయ్యేదానికి మిమ్మల్ని ప్యాచప్ చేసుకోవాలని చూశారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ ప్యాచప్ చేసుకోవాలని చూసినా కూడా మీ పర్సన్కి అప్పటికి మీతో మంచిగా ఉంటుందా అనే ఒక కన్ఫ్యూజన్ మళ్ళీ వెంటాడుతూనే ఉంది. అప్పటికి కూడా మీ పర్సన్కి కన్ఫ్యూజన్, వీళ్ళతో మళ్ళీ మంచిగా ఉంటుందా, మళ్ళీ వీళ్ళతో కూడా ఏమైనా అవుతుందా అనే ఒక జగలింగ్ సిచ్యువేషన్ ఫేస్ చేశారు అనేది చూపిస్తూ ఉంది. మీతో ప్యాచప్ చేసుకున్నారు కానీ అన్ష్యూర్గానే. ఓకే మీరు పర్మనెంట్ అనే అలాంటి క్లారిటీలు ఇట్లాంటివి ఏమీ లేవు మీ పర్సన్కి. అది కూడా జస్ట్ అయిందా ఓకే అట్లా. ఎందుకు కన్ఫ్యూజన్ హియర్ యూనివర్స్, వై కన్ఫ్యూజన్ హియర్. చెప్పాను కదా న్యూ బిగినింగ్ చేయాలని చేశారు. ఇక్కడ ఆల్రెడీ పాస్ట్ వాండ్కి ఎండ్ చేసేసి తను మూవ్ ఆన్ అవ్వేదానికి ఇక్కడ మీతో న్యూ బిగినింగ్ చేయాలని అనుకున్నారు. మరి మీతో కన్నా మంచిగా లైఫ్ ఉంటుందా అంటే అదైతే క్లారిటీ లేదు మీ పర్సన్కి కూడా. మీకు అసలే మీరేమో పిచ్చోలే, మీకేం తెలుసు వీళ్ళ లైఫ్లో ఏం జరిగినాయో, ఏమున్నాయో, ఎందుకు ఉన్నాయో ఇవన్నీ మీకేం తెలుసు పాపం. వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకొని వచ్చారు, ఇదే వాళ్ళ లైఫ్లో జరిగిన నెగిటివ్ థింగ్స్ని నెగిటివ్ సిచ్యువేషన్ నుంచి వాళ్ళుగా మూవ్ ఆన్ అయ్యేదానికి మిమ్మల్ని ఒక బాల్ మాదిరి యూస్ చేసుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. రిస్క్ ఉంది, రిస్క్ అయినా సరే చేసి తను మూవ్ ఆన్ అయ్యేదానికి మీతో ప్యాచప్ చేసుకుని న్యూ బిగినింగ్ చేశారు. కానీ అది అన్ష్యూర్ అన్క్లియర్గానే, అంటే ఒక క్లారిటీ ఒక కమిట్మెంట్ ఇదేం కాదు, ఏదో జస్ట్ టెంపరీ ఇలా అనుకొని మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చారు. ఈ రీజన్స్తోనే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. కానీ న్యూ బిగినింగ్ చేశారు, మరి ఏం జరిగింది?
ఇక్కడ ఏం జరిగింది? రిలీజింగ్. మీ పర్సన్కి ఏం జరిగింది మీతో వచ్చిన తర్వాత? యూనివర్స్ ప్లీజ్ గివ్ అస్ క్లారిటీ, వై రిలీజింగ్ హియర్? ఇక్కడ మీ పర్సన్ మీ పాస్ట్లో ఉన్న థింగ్స్ని లెట్టింగ్ గో అంటే వదిలేసేసి మీతో మూవ్ ఆన్ అయ్యారు అనేది చూపించింది. మీతో ఇది న్యూ బిగినింగ్ చేశారు కదా, అది పాత వాళ్ళు ఎవరైనా కానీ ఉంటే ఉన్నాయి, పోతే పోనీ అని మీతో టెంపరీగా మూవ్ ఆన్ అయ్యారు అనేది చూపిస్తూ ఉంది. వై రిలీజింగ్ హియర్ యూనివర్స్? ఎస్, మీతో లెట్టింగ్ గో అని వదిలేసిన పాస్ట్లో ఉన్న వాళ్ళని పాస్ట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు, థింగ్స్ లేదా వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళని మాత్రం వీళ్ళు మిస్ అవుతూ వచ్చారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మిస్ అవుతూ వచ్చారు అని అంటే వాళ్ళని గుర్తు చేసుకోవడం, వాళ్ళ పాస్ట్లో జరిగిన థింగ్స్ని మళ్ళీ రీఎగ్జామినింగ్ చేసుకోవడం. పైకేమో ఓకే పోతే పోని, నేను నా లైఫ్లో మంచిగా న్యూ బిగినింగ్ చేశాను అనుకుని మీ పర్సన్ మీతో ప్యాచప్ చేసుకున్నారు. కానీ పాస్ట్లో ఉన్న థింగ్స్ని వాటన్నిటిని కూడా మర్చిపోలేదు. వాటిని మెమరీ చేసుకుంటూనే ఉన్నారు, మిస్ అవుతూనే ఉన్నారు. సమ్ వ్యక్తులైతే వాళ్ళను కూడా మిస్ అవుతూ ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. రెడ్ మీన్స్ ప్యాషన్, ఎనర్జీ, లవ్, ప్యూరిటీ. అంటే పాస్ట్ వ్యక్తులు ఎవరైతే తనకి బాగాలేనప్పుడు సిచ్యువేషన్స్ ఓకే, బాగున్నప్పుడు కేరింగ్ ఇవన్నీ చూపించుంటారు కదా పాస్ట్ వ్యక్తులు, వాళ్ళ కేరింగ్ని వీళ్ళు మిస్ అయ్యారనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మిస్ అవుతూనే వచ్చారు మీతో ఉండి కూడా. క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో యూనివర్స్ ప్లీజ్ గివ్ us accurate reading. Why emotional storm? ఇక్కడ మీ పర్సను పాస్ట్లో ఉన్న వాటినేమో మర్చిపోవట్లేదు, మీతోనేమో సరిగా ఉండలేకపోతున్నారు. ఒక ఎమోషనల్ డ్రామాలలో చిక్కుకుపోయినట్టుగా మీ పర్సన్ పరిస్థితి అయిపోయింది. మీతో మంచిగా న్యూ బిగినింగ్ చేసి, పాపం మీకేం తెలుసు ఇవన్నీ, మీతోనేమో మంచిగా న్యూ బిగినింగ్ చేసి నా పర్సన్ నాతో ఎందుకు మాట్లాడు, నాతో ఎందుకు చేయరు, నాతో ఇదిగా ఉండరు ఏంటి అని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏమో గతంలో ఉన్న వ్యక్తులు, గతంలో ఉన్న జరిగిన థింగ్స్ వాటి గురించి ఎమోషనల్గా ఫీల్ అవ్వడం, బాధపడటం అదొకటి. ఇక్కడ ఇవన్నీ ఉండి మీతో మంచిగా ఉండలేక ఇంకొకటి ట్రమాలీ అంటాం, అంటే ఒక పెయిన్ఫుల్ సైకిల్లో చిక్కుకుపోయి ఉండడం, ఎమోషనల్ సైకిల్లో చిక్కుకుపోయి ఉండడం అని మనం అంటాం. అవనేది అబ్బాయి మీ పర్సన్ మీద ఎఫెక్ట్ అనేది చూపించింది అనేది ఇక్కడ చూపిస్తుంది. యూనివర్స్ ఏంటి? వై ఎమోషనల్ స్ట్రాంగ్ హియర్? ఎస్, ఈ ఎమోషనల్ ట్రామాలీ నుంచి తను ఏదో ఒక డెసిషన్, అంటే థర్డ్ ఆఫ్ వేడో తెలుసుకునే మాదిరి, అంటే ఒకటి పాస్ట్ మెమరీస్తోనే ఉండి కొట్టుకొని పోవాలా, లేదా అవన్నీ వదిలేసి మీతో మంచిగా మూవ్ ఆన్ అవ్వాలా అనే టైం అనేది ఇతను మీ పర్సన్ ఫేస్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తుంది. జడ్జ్మెంట్. జడ్జ్మెంట్ అంటే ఏదో ఒక డెసిషన్ తీసుకోవాల్సిందే. ఇలా డెసిషన్ అనేది తీసుకోలేక వాళ్ళు సతమతం అయ్యారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఎందుకు ఇక్కడ మీ నుంచి ఒత్తిడి వస్తుంది కదా, ఏంటి మీరే వచ్చి మమ్మల్ని ఇది చేస్తున్నారు, ఏంటి నా పరిస్థితి, నాదేంటి అని మీరు నిలదీయడం అనేది జరిగింది. అప్పుడు ఏ డెసిషన్ అనేది ఇప్పుడు స్ట్రాంగ్ మీకు ఇస్తే మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి, లేదా వదిలేయాలి.
అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు అనేది చూపిస్తూ ఉంది. వాళ్ళకి మీరు క్వెషన్ చేయడం, వాళ్ళు ఏ డెసిషన్ అనేది తీసుకోవాలి. కానీ ఆ డెసిషన్ అనేది వాళ్ళ ఎమోషనల్ ట్రామాలి అని అంటాం కదా! ఆ దాంట్లో చిక్కుకుపోయిండి ఏ డెసిషన్ అనేది తీసుకోలేకపోయారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. ఇక్కడ ఎండ్ ఆఫ్ ద సిచ్యువేషన్ మీరు రిజెక్ట్ చేశారు మీ పర్సన్‌ని అనేది చూపిస్తుంది. ఎందుకంటే మీరేం ఆశించారు? మీ పర్సన్‌ని మంచిగా వాళ్ళే వచ్చారు, మమ్మల్ని ఇష్టపడి వచ్చారు, మా మీద లవ్ బాంబ్ అనేది విసిరారు. ఆహా! ఓహో! మంచిగా ఉన్నారు అని మీరు అనుకోని ఏంటి అని అనుకుంటే వీళ్ళు పాస్ట్‌లో ఉన్న బాధలతో వీళ్ళు అటు ఇటుగా ఉండేసరికి ఏంటి నేనంటే ఇష్టం లేదా? లేకపోతే ఏంటి నా పరిస్థితి ఏంటి అనేలాగా మీ ప్రెషర్ అనేది ఇవ్వటం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో వీళ్ళు భజ్జనలాడటం స్టార్ట్ చేశారు. అలా స్టార్ట్ చేసేసరికి ఇక్కడ ఏంటి నేనంటే వాల్యూ లేదా? మేమంటే ఏంటి? నా పరిస్థితి ఏంటి? ఇట్లా నన్ను టైం పాస్ చేస్తున్నారా? లేకపోతే నన్ను ఆడుకుంటారా? మీరు నా లైఫ్‌తో ఆడుకోవడానికి వచ్చారా? అనే ఒక రియలైజేషన్ మీకు వచ్చింది. మీరు వచ్చేసరికి ఈ పర్సన్ మీరు రిజెక్ట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మీ పర్సన్ రిజెక్ట్ చేయడం వల్ల వాళ్ళు రిజెక్టెడ్ అయ్యారు. అంటే వాళ్ళు ఆల్రెడీ మూవ్ ఆన్ అయ్యేదానికి మిమ్మల్ని లైట్ మాదిరి యూస్ చేసుకున్నారనే విషయం పాపం మీకు తెలీదు. వాళ్ళకి తెలుసు. తనకేదో దొరుకుతుంది మీ దగ్గర అనుకొని తనకి మీరు ఈయన బిహేవియర్ కావచ్చు, వాళ్ళ యాక్టివిటీస్ కావచ్చు, యాక్షన్స్ కావచ్చు మిమ్మల్ని రిజెక్టింగ్ చేసే మాదిరి మిమ్మల్ని పుష్ చేసినాయి. అది వాళ్ళ తప్పే. వాళ్ళు రిజెక్టింగ్ అనేది ఫీల్ అయ్యారు. అంటే మీరు రిజెక్ట్ చేశారు మీ పర్సన్ నాకొద్దు అనే మాదిరి. ఈ దాంట్లో అసలే ఎమోషనల్ ట్రామాలో ఉన్న మీ పర్సన్కి మీరు రిజెక్షన్ ఇచ్చేసరికి తనేదో ఇసిరివేయబడ్డాడు. భయము ప్లస్ ఇరిటేషన్ ఏంటి నా పరిస్థితి నేనేంటి అనేలాగా తనకు తాను క్వశ్చన్ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది మీ పర్సన్. వై రిజెక్షన్ హియర్ యూనివర్స్? ఇదే తిరిగింది. డెసిషన్ మేకింగ్. తన డెసిషన్స్ తనకి ఎదురొచ్చాయని చెప్పేసి తన స్టాండ్ తీసుకోవాలని అయితే అనుకున్నారు. అంటే జడ్జ్మెంట్తో ఏ డెసిషన్ అనేది తను తీసుకోవాలన్నమాట. ఉంటే మీతో లేదా వదిలేయడం. ఇట్లాంటి మాదిరి తన డెసిషన్ అనేది తీసుకోవాలి అని అనుకున్నారు. ఏదో ఒకటి తాడో పేడో. బట్ ఎంత బాధ ఉన్నా, ఎంత ఇరిటేషను, ఫియర్ ఏదైనా ఉన్నా నిలబడాలనే అనుకున్నారు ఈ పర్సన్. కానీ ఇక్కడ మీ పర్సన్కి మీరంటే ఒక లైట్ మాదిరి కనిపించారు, మంచిగా కనిపించారు వ్యక్తి. మీరు మంచి వ్యక్తి. వారికి తెలుసు వాళ్ళే మీ లైఫ్లోకి వచ్చారని. ఇక్కడ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు రిజెక్షన్ ఏంటి మీరేమనుకుంటున్నారు, ఇలా మీరు నన్ను ట్రీట్ చేస్తే నాకు నచ్చదు అంటే ఒక ఎంప్రెస్ మాదిరి మీరు డిమాండ్ చేయడం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. అండ్ వీళ్ళు ఏం చేశారు, ఎప్పుడైతే రిజెక్షన్ అనేది వచ్చిందో మిమ్మల్ని సీక్రెట్ అడ్మైర్ అంటే పైకి ఇష్టం లేనట్టుగా నటించడం, లోపల మాత్రం ఇష్టం ఉంటుంది. పైకి ఉన్నా పర్వాలేదు, ఇట్స్ ఓకే అనే మాదిరి నటించడం అన్నమాట. కానీ మీరంటే మీ పర్సన్కి చాలా ఇష్టము. సీక్రెట్గా అయినా సరే అడ్మైరింగ్ చేయడం. సీక్రెట్గా అంటే మీరేం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు అనేది తెలుసుకోవడం మీకు తెలియకుండా. మిమ్మల్ని ఫాలో చేస్తున్నారా, స్టాకింగ్ చేస్తున్నారా, ఏదన్నా కానీ సీక్రెట్గా చేయడం అనమాట. అంటే మీరంటే అంత ఇది ఉండేది మీ పర్సన్కి. వై మరి ఏమైంది యూనివర్స్? ఇక్కడ ఆల్రెడీ గొడవలు, రిజెక్షన్ అవన్నీ ఉన్నాయి కదా మీ ఇద్దరి మధ్యన. వాటన్నిటికీ అంటే మాటల రూపేణా ఎక్కువ వచ్చినాయి. అంటే మాటలు ఎక్కువగా మాట్లాడుకోవడం, అనుకోవడం అనేది గొడవలు, మాటల రూపేణా గొడవలు అనేవి వచ్చినాయి అనేది చూపిస్తుంది. లైక్ కొంతమందికి కమ్యూనికేషన్ వైజ్ అంటే ఆన్లైన్ మాధ్యమాల్లో కావచ్చు, ఫోన్లలో కావచ్చు, ఇట్లాగా
గొడవలు వచ్చినాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. బట్ మీ పర్సన్కి మాత్రం మీరంటే ఇష్టం ఉంది. ఇష్టం అంటే సీక్రెట్ అంటే అడ్మైర్ అంటే మీరు ఒక గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి అనేలాగా ఉంది. ఇక్కడ మీ పర్సను అయిపోయింది, ఏదో అయిపోయింది, మళ్ళీ ఫస్ట్ రీస్టార్ట్ ఫ్రెష్ స్టార్ట్ చేయాలని అయితే మీ పర్సన్ అనుకున్నారు. ఈ గజిబిజి గందరగోళాలకి ఎండ్ చేసేసి క్లియర్ చేసేసి ఫ్రెష్ స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ చేయాలని అయితే మీ పర్సన్ అనుకున్నారు. కానీ ప్రైడ్ మీ పర్సన్కి ఈగో కూడా ఉంది. ఈగో ఉంది, కొద్దిగా యారోగెన్స్ అనమాట. ఏదన్నా తనకి ఎదురుగా వస్తే వాటిని తీసుకోలేరు అనమాట వీళ్ళు. అలాగనేది ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూపిస్తూ ఉంది. ఏంటి యూనివర్స్ ఏమైంది? మీ పర్సన్కి స్టబర్నెస్, ఇంత జరిగినా మీరు రిజెక్ట్ చేశారని ఒక స్టబర్నెస్, నన్ను రిజెక్ట్ చేస్తారా, నన్ను దూరం పెడతారా అనేలాగా అది కూడా అడ్డం వస్తుంది. ఫ్రెష్ స్టార్ట్ చేయాలని ఉంది కానీ అడ్డం వస్తుంది. ఏంటి యూనివర్స్? ఎస్, ద వర్డ్ కార్డ్తో అయిపోయింది, ఏదో అయిపోయింది, మళ్ళీ న్యూ బిగినింగ్ చేద్దాము, ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము. ఇది కూడా అదే, ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము అని అనుకున్నా కొద్దిగా ఈగో, నేను వెళ్ళాలా, నా తప్పే ఉంది, నేనేం తప్పు చేశా అనే మాదిరి అది కూడా అడ్డం పడుతుంది మీ పర్సన్కి. తప్పులని చేసింది ఆయన ఇంటెన్షన్స్ అన్నీ అయ్యి, కానీ మీ పర్సన్కి న్యూ బిగినింగ్ చేయాలని ఉంది. మళ్ళీ తిరిగి మీతోనే అంత ఉంటుంది, అంత హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కానీ ఈగో అనేది అడ్డం వస్తుంది. అండ్ ఆల్సో ప్రైడ్, ఇక్కడ కూడా అదే ప్రైడ్. ఎవరో తనకి అడ్డుగోడలు పెడుతున్నారు, అడ్డు వస్తున్నారు. తను మీ వైపుగా మళ్ళీ తిరిగి వచ్చేదానికి తన ప్రైడ్ ఎవరో అడ్డుపడుతున్నారు అనేది ఇక్కడ రీడింగ్. సో ఇది మీ పర్సన్ మీ లైఫ్లోకి ఏమనుకొని వచ్చారు, కానీ ఏం జరిగింది, ఇది వాటి రీడింగ్. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పాణ్యం. థ్యాంక్ యూ.